హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక పాయసాన్ని తయారు చేసుకోబోతున్నాం. పాయసం అంటే ఇలాంటి పాయసం కాదండి, అమృతం లాంటి పాయసం. అమృతం అంటే ఇదేనేమో అనిపించే అంత బాగుంటుంది. దేవతలను సైతం తృప్తిపరిచే లాంటి పాయసం. ఒక్కసారి కనుక మీరు దీన్ని టేస్ట్ చేశారంటే మళ్ళీ 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 ఇదే చేసుకుంటారు తప్పకుండా. అలాంటి పాయసాన్ని తయారు చేసుకోబోతున్నాం. పసిపిల్లలకు సైతం కడుపు నిండా తినిపించగలిగే పాయసం అండి ఇది. దీనికోసం 1 కప్పు పెసరపప్పు తీసుకొని బాండీలో వేసి కమ్మగా మంచి వాసన వచ్చే వరకు వేయించండి. ఇది ఇలా వేగటానికి 4 మినిట్స్ పడుతుందండి. అలా 4 మినిట్స్ వేగేసరికి మంచి వాసన వచ్చి కొంచెం కలర్ మారుతుంది. అలా కలర్ మారగానే మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పులో సగం సగ్గుబియ్యం పోసేసుకోండి. అదే కప్పుతో కొంచెం తక్కువగా బియ్యం పోయండి. ఇవి కూడా వేసిన తర్వాత ఒకే 1 నిమిషం కొంచెం రోస్ట్ చేయండి. ఎక్కువసేపు అవసరం లేదు. 1 నిమిషం ఇలా రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు కూడా కొంచెం ఇలాగే కలుపుతూ ఉండాలి. ఆ వేడికి మాడిపోకుండా కొంచెం ఇలాగే కలిపేసి చల్లారిన తర్వాత వీటిని ఒక కుక్కర్లోకి తీసేసుకున్నాం. ఇలా వీటిని కొంచెం వేయించుకోవటం వల్ల పాయసం మంచి రుచి కమ్మదనం వస్తాయండి. అందుకని లైట్గా వేయించుకున్నాం. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత కుక్కర్లో తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అలా కడిగిన తర్వాత మనం 2.5 కప్పులు పోసాం మొత్తం. వీటికి 3 రెట్లు వాటర్ పోసుకోవాలి. అంటే 7.5 కప్పులు. 1/2 కప్పు ఎక్స్ట్రా పోసుకున్నా పర్వాలేదు. 8 కప్పులు వాటర్ కొలిచి పోసుకొని ఇలా పోసేసి దీన్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికితేనేనండి పాయసం బాగుండేది. చక్కగా మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాం. దీంట్లోకి మనం పాలు పోసుకోవాలి కదా. ఈ పాలని ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు పక్క స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుందాం. మనకి ఈ పాయసానికి 5 కప్పుల పాలు పడతాయండి. 4 కప్పులు మంచి పాలు పోసి 1 కప్పు వాటర్ కూడా కలిపి పక్క స్టవ్ మీద వేడి చేసుకుంటూ ఉన్నాం. ఇవి మనం డైరెక్ట్గా పాలు పోసి ఉడికించాము. ఈ పక్కన కాచుతూ ఉంచి పాయసం అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో పోస్తాము. ఇలా ఎందుకు చేస్తామంటే పాయసం ఒక్కోసారి బెల్లంలో కొంచెం ఉప్పు ఉందనుకోండి, పాలు విరిగిపోతాయి. మనం ఏదో ఒక మంచి శుభకార్యానికో పండగ రోజు నోమప్పుడు ఇలా బొమ్మలు చేసుకుంటున్నప్పుడు అలా విరిగిపోయాయనుకోండి బాధేస్తుంది కదా. అందుకని అలా కాకుండా ఉండాలంటే చక్కగా ఇది ఉడికిన తర్వాత దీన్ని బాగా మ్యాష్ చేయండి. ఇలా గట్టిగా తిప్పి చక్కగా మ్యాష్ అయిపోతుంది కదా. ఎక్కువ వాటర్ పోసి ఉడికించుకుంటాం కాబట్టి పప్పులాగా మెత్తగా ఉడికిపోతుంది, పేస్ట్ లాగా అవుతుంది. అలా అయిన తర్వాత దాంట్లో 3 కప్పులు బెల్లాన్ని వేసుకోండి. ఈ 3 కప్పులు బెల్లం తీపి సరిపోతుందండి. ఇంకా తియ్యగా తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం వేసి మొత్తం ఇలా మెదుపుతూ బెల్లం అంతా కరిగిపోయి ఎక్కడ ఉండలు ముద్దలు లేకుండా చూసుకోవాలి. అలా అయ్యే వరకు ఉడికించండి. అలా కలుపుతూ ఉంటే ఇందులో ఉన్న గడ్డలు కానీ బెల్లం ముద్దలు కానీ ఉంటే కరిగిపోతే చక్కగా ఇలా కరిగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి పక్కన మరుగుతూ ఉన్నాయి కదా పాలు, ఆ పాలను సగం వేయండి. ముందు వేసేసి గరిటెతో బాగా ఈ పాలు ఇంకే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపితే మనకి అస్సలు పాయసం విరిగిపోయే సమస్యే ఉండదండి. చక్కగా అందుకే ఇలా చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మిగిలిన పాలు కూడా యాడ్ చేసి బాగా కలిపేసేయండి. ఇది చల్లారిన తర్వాత కూడా ఇలాగే క్రీమీగా ఉంటుందండి. సాయంత్రం వరకు ఇలాగే ఉంటుంది. గట్టిగా ముద్దగా అలా అవనే అవదు, చక్కగా ఇలాగే ఉంటుంది. ఈ పాయసాన్ని మనం పండగల స్పెషల్గా చేసుకోవచ్చు, ఏదైనా పుట్టినరోజులప్పుడు. అలాగే రేపు జరిగే వరలక్ష్మి వ్రతానికి మరీ స్పెషల్ అండి. అమ్మవారికి పాయసాన్న ప్రియ అని పేరు కూడా ఉంది కదా. అందుకని అమ్మవారికి ఇది నైవేద్యంగా పెట్టామంటే అమ్మవారు సంతృప్తి చెందుతుంది. ఇలా చక్కగా అంతా కలిపేసిన తర్వాత ఒక 4 స్పూన్ల నెయ్యి వేసి బాండీలో మనకు నచ్చిన డ్రై నట్స్ అన్నిటిని వేసేసి నేతిలో బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని దీనిలోకి ఒక 4 ఇలాచీలు కూడా దంచి వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత 4 ఇలాచీలని దంచి వేసి ఈ వేగిన డ్రై నట్స్ అన్నీ వేసి కలిపామంటే అబ్బా ఇంకెందుకు చెప్పండి, దీని రుచి నిజంగా అమృతమేనా అనిపిస్తుంది. ఈ మంచి పాయసం మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇలాచీ పొడి, ఈ డ్రై నట్స్, నెయ్యి అన్నీ బాగా కలిసేటట్లు కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఈ అమృతాన్ని స్వీకరించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.